தேவன் உன்னை அழைக்கிறார். திருச்சபையே புறப்படு. உன்னத தேவன் உன்னை அழைக்கிறார். திருச்சபையே పురపడు. నేటి దిన దైవ సందేశములకు ఆహారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగం చదువుచుండగా మనమందరం ప్రార్థన పూర్వకంగా విందాం. మన మధ్యలో ఉన్న ఈసీఐ సంఘ క్యాసియే దావీది గారు, తమిళ్లో బ్రదర్ తేజ గారు తెలుగులో చదవగా విందాం. యాత్రాగము 25వ అధికారం 10వ వచనం, నిర్గమాకాండం 25 10వ వచనం. The book of Exodus chapter 25 verse 10. Praise Lord. யாத்ராகமம் 25ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தை கேட்போம். சித்திம் மரத்தினால் ஒரு பெட்டியை பண்ணக்கடவர்கள். அதன் நீளம் 2.5 முழமும் அதன் அகலம் 1.5 முழமும் அதன் உயரம் 1.5 முழமுமாக இருப்பதாக. ఆమేన్. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం. తుమ్మకర్రతో ఒక మందసనమును చేయవలెను. దాన్ని పొడుగు 2 మూరలన్నర, దాన్ని వెడల్పు 3 మూరెడున్నర, దాన్ని ఎత్తు 3 మూరెడున్నర. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదివిన వాక్య భాగముల నుండి నేటి దైవ సందేశములకు ఆధారముగా ఏర్పరచబడిన అంశం ఏమనగా తుమ్మకర్ర. తమిళ బైబిల్ ప్రకారం సిత్తీం మరం. ఆంగ్లములో దీనికి 3 విధాల పేర్లు ఉన్నాయి. నెంబర్ 1 పవాసి అనే వృక్ష వంశం నుండి పుట్టిన మరమే తుమ్మకర్ర లేక సిత్తీం అనబడినటువంటిది. మరి యొక్క పదం అకేసియా. ఆంగ్లములో ఎన్ని పదాలు ఉన్నప్పటికీ తెలుగు బైబిల్లో తుమ్మకర్ర అని, తమిళ బైబిల్లో సిత్తీం మరం అని వాడబడినది. ఈ సిత్తీం మరమును ఎహెజ్కేల్ 47వ అధ్యాయము 3వ వచనం ప్రకారం తూర్పు గుమ్మము గుండా బయలుదేరిన నీటి దార ప్రవేశించి అర్భా సముద్రమును, మృత సముద్రమును మంచినీళ్ళ సముద్రముగా మార్చబడిన మంచినీళ్ళ యోరణ మొలిచినటువంటిది ఈ సిత్తీం మరం లేక తుమ్మకర్ర అని బైబిల్ స్కాలర్ చెప్పుచున్నటువంటిది. ఇది ఎక్కువగా ఐగుప్త్, సిరియా, ఆఫ్రికా, పాకిస్తాన్, ప్రపంచమంతా ప్రాముఖ్యముగా అతి ఎక్కువగా భారతదేశంలో ఈ యొక్క తుమ్మ చెట్టు విస్తారముగా పెరుగును. దీనిని ఎవరు ఎప్పుడు వ్యవసాయం చేశారు అనగా బైబిల్ చెప్పుచున్నది యెషయా 41:18 దేవుడే ఈ తుమ్మ మొక్కను నాటెను అని ప్రవక్తకు యెషయా యొక్క ప్రవచనం చెప్పబడుతుంది. దేవుడెందుకు నాటాడండి? దేవుడెందుకు నాటాడు అనగా ఎడారి భూములను, అరణ్యము వలె ఉన్న అరణ్య ప్రదేశములను పాలస్తీనా దేశము యొక్క దివ్య సౌందర్యానికి మార్చాలని దేవుని యొక్క నిత్య సంకల్పమా. ఈ తుమ్మకర్రతో నాకు మందసము చేయమని దేవుడైన యెహోవా మోసేను కోరెను. నిర్గమ 25:10 మనం చదువుతున్నాం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. తుమ్మకర్రతో మందసం చేయవలెను. ఈ మందసం చేయటానికి ముందుగా దేవుడైన యెహోవా మోసేను కోరుకున్నాడండి. నేను మనుష్యులతో సహవాసము చేసేటువంటి వాడను, మానవ
స్నేహాన్ని కోరే దైవాన్ని నేను. నా సన్నిధి వారితో ఉంచాలని ఆశించుచూ ఉన్నాను. మూడవదిగా, నేను నా ప్రజలు నాతో వారు మాట్లాడగా నేను వినాలి, నేను మాట్లాడగా వారు వినాలి, నేను వారు మిళితమై ఈ భూమండలం మీద సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చి దైవ రాజ్యాన్ని స్థాపించాలనేది నా యొక్క నిత్య సంకల్పము. కావున నాకు ప్రత్యక్ష గుడారమును మీరు ఏర్పరచవలయను. ఈ ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలానికి ముందు మరికొన్ని పవిత్రమైన వస్తువులు ఉండునండి. ఇందులో మొత్తం 14 రకాల దైవ పోలికలకు సాదృశ్యమైన వస్తువులు కనబడును. ఇవన్నీ కూడా కలువారి శిలువలో మనందరి పాపములను భరించి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసుక్రీస్తునకు సాదృశ్యమై ఉన్నవి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు, ప్రాముఖ్యముగా హెబ్రీ 8:1లో ప్రత్యక్ష గుడారములో కనబడే ఈ పవిత్ర వస్తువులన్నీ కూడా క్రీస్తు యేసునకు పోలికై ఉన్నవి. మరి యొక్క తెలుగు పదం ఆయనకు సాదృశ్యమై ఉన్నవి. ఈ యొక్క పవిత్రమైన వస్తువులను గురించి ఈ వర్తమానం యొక్క లింకుతో వెనుక మీకు పంపే PDF ఫైల్లో నేను వివరించి టైప్ చేసి పంపిస్తాను. దయచేసి మీరు చదవవచ్చండి. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారము దేనికి సాదృశ్యం అనగా, దేవుడు మానవునితో సహవాసము చేయడానికి ఏర్పరచుకున్న ప్రత్యక్ష గుడారం. ఆ గుడారములో పవిత్ర స్థలములో ఈ మందస్సమును పెట్టవలయను. మూల భాషలో మందిరం అనే పదానికి మూల భాషలో ప్రాచీన పద్ధతులలో గుడారమనబడెను. అదే పదం మరొక పదంగా సాక్ష్యపు గుడారము, మరొక పదం సమూహ గుడారమనబడెను. సమూహమంతయు చేరి ఉండగా దైవస్వరాన్ని వినిపించి మాట్లాడటానికి ఏర్పరచుకున్నటువంటిది ఈ ప్రత్యక్ష గుడారం. దానిలో తుమ్మకర్రతో చేయబడిన సిద్ధీం మరతినాల్ చేయబడ్డ అంత పవిత్రమైన మందస్సం అతి పరిశుద్ధ స్థలములో ఉంచవలెను. తుమ్మకర్ర దేనికి సాదృశ్యమనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వానికి దైవత్వానికి సాదృశ్యమై ఉన్నది. ఆ చేయబడిన తుమ్మకర్ర మీద బంగారపు రేకును పొదిగించవలయను. బంగారపు రేకు దేనికి సాదృశ్యమై ఉన్నదనగా, దేవుని యొక్క దైవత్వానికి సాదృశ్యమై ఉన్నది. దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. మన ప్రభు అయిన సర్వలోకనాథుడగు యేసయ్య తుమ్మకర్రతో తన యొక్క దైవత్వాన్ని, తన మానవత్వాన్ని, సాధారణమైన బంగారపు రేకు ముక్కతో తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క డివినిటీ పోల్చుకొని ఈ యొక్క కార్యాన్ని చేయమని చెప్పాను. దాని తదుపరి దీనిని ఆంగ్లములో ఆర్క్, ఆర్క్ మందస్సం ఉండు ప్రతి చోట. ఈ మందస్సం ఎక్కడైతే ఉండునో అక్కడ దేవుని మహత్మయమైన కార్యం ఏదనగా ఆయన సన్నిధి, ఆయన పెన్నిధి ఉండును. ఆయన సన్నిధి ఉన్న ప్రతి స్థలములో ఇశ్రాయేలులైనటువంటి వారి యొక్క వస్త్రములు పాతగలలేదు, చెప్పులు అరిగిపోలేదు, వారి బలం ఉన్నట్టుగానే ఉండేనని పరిశుద్ధ లేఖనాలు ఇప్పటికీ మన చేతుల్లో, మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం దానికి సెలవీయబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది యాజకులు మొయ్యాలండి. దీనిని ఇశ్రాయేలు యాత్రలు, వారి ప్రయాణములు యాజకులైన వారు ఈ యొక్క మందస్సమును ముందు వారు మోసుకొని వెళ్ళుచు ఉండగా
దేవుని ఉనికి, దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలీయుల యొక్క ఆ మహావిశాల జనాంగమంతటిని ఆవరించి వారి ముందు ఉండెను. అది మాత్రమే కాదండి, ఈ మందసం మోయిచ్చు వెళ్ళుచు ఉండగా పైన మేఘం వంటి మహిమ వారిని అనుసరించుచు ఉండేను. మందసం దించితే మేఘం నిలవబడిపోయేది. మందసం ఎత్తి మోయటం ప్రారంభిస్తే మేఘం వారి ముందుగా ప్రయాణం చేసేటువంటిది. అందుని బట్టి మనం అంటూ ఉంటాం, ఇశ్రాయేలుకు దేవుని యొక్క మేఘం పగటి వేళ మేఘస్తంభమై, రాత్రి వేళ అగ్ని స్తంభమై వారిని భద్రముగా కాపాడెను అని. కావున ఈ సన్నిధి ఉండే ప్రతి చోట దేవుని సన్నిధి ఉండును. ఆయనే సాక్షాత్తుగా గాడ్ హిమ్సెల్ఫ్ కమ్ డౌన్ అమాంగ్ దెం. దేవుడు తానే వారి మధ్యకు దిగి వచ్చి వారిని ఆశీర్వదించేటువంటి వారు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20 అండ్ వెర్స్ 24. నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను నేనే ఆశీర్వదించేదను. మత్తయి 18:20 చదవండి. 2-3 నా నామం ఎక్కడైతే చేరువుందరో వారి మధ్య అవர்கள் నడువిల్ ఆండవర్ అసైవాడువార్. వారి మధ్య దేవుడు సంచరించేటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మందసం యొక్క ఇంతటి మహత్మయమైన కార్యానికి కారణమేమనగా ఆ మందసములో 3 వస్తువులండి. నెంబర్ 1, నిర్గమాకాండం 25వ అధ్యాయము 16-21 చదివి చూడండి. శాసనములు గల పలకను తుమ్మ కర్రతో చేయబడిన ఆ మందసములో ఉంచవలయను. రెండవదిగా నిర్గమాకాండం 16వ అధ్యాయం 33వ వచనం చదివి చూడండి. బంగారపు పాత్రలు పరలోకముడు కురిసిన మన్నాను వేసి ఆ యొక్క మందసములో ఉంచవలయను. మూడవదిగా సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందు చిగురించిన ఎండిన కర్ర ముక్కలలో ఒక కర్ర ముక్క చిగురించినదండి. అదే యాజకత్వానికి సాదృశ్యమైనటువంటి క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానములకు సాదృశ్యముగా ఎండిన కర్ర ముక్క చిగురించినది. ఈ 3 అందులో ఉండవలేను. ఇంకా కొంచెం ఎట్ ఏ టైం వివరముగా మనం గ్రహించాలి అంటే హెబ్రీ 9:4 చదివి చూడండి. ఆ మందసములో ఉండినటువంటి 3 వస్తువులు: శాసనములు గల పలకలు, బంగారపు పాత్ర, మన్నాతో నిండిన బంగారపు పాత్ర, 3 చిగురించిన అహరోను కర్ర. ఇవి దేవునికి చెందినవి. ఈ యొక్క మందసములో వాటిని పెట్టుకొని ఇశ్రాయేలు యాత్రలో వారు ప్రయాణించు ఉండగా యెరికోను జయించి, యోర్దాను నదులు దాటివేసిరి, నైలు నదులు దాటివేసిరి, శత్రువులను జయించిరి. అమోఘమైన జయ విజయ కార్యములను వారు జయించి దేవుని పరిశుద్ధ నామమును మహిమపరచిరి. దేవునికి స్తోత్రం. ఆఖరుగా పరిశుద్ధ గ్రంథమందు 1 దినవృత్తాంతములు 13వ అధ్యాయం 6వ వచనం బైబిలే చెప్పబడుచున్నదండి. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం అని పెట్టబడిన మందసం. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుని మందసం అని 1 దినవృత్తాంతములు 13వ అధ్యాయం 6వ వచనం సెలవీయబడుచున్నది. ఇంతవరకు బహు క్లుప్తముగా, ఎంతవరకు యూట్యూబ్ ద్వారా మీకు అందించాలో అంతగా కుదించి బ్రీఫ్, వెరీ బ్రీఫ్, చాలా క్లుప్తమైన మాటలతో చెప్పాను. ఇప్పుడు ఈ మందసములో నుండి 3 ఆశీర్వాదములను మనం ధ్యానించాలని దేవుని సంకల్పమై ఉన్నది. మొట్టమొదటిగా మరువబడిన మందసం. నెంబర్ 2 రక్షకమైన మందసం. నెంబర్ 3 ఆశీర్వదించే మందసం. మరువబడిన మందసం. మరువబడిన మందసం. ఇశ్రాయేలీయులు
ఐగుప్తులో ఉన్నప్పుడు మూలిగిన తదుపరి దేవుడు చేసిన విడుదల మనమందరం ఎరిగినటువంటిది. వారిని విడిపించటానికై, వారిని సంరక్షించటానికై, వారితో ఉండటానికి, వారితో సహవాసము చేయటానికి దేవుడు ఏర్పరుచుకునేటువంటి ఒక మందస్సమును వారు ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు చేయగా వారు అనుభవించారు. కండ్లారా చూచిరి, విభ్రాంతి చెందిరి. మన దేవుడు మనతో ఉన్నాడు, ఇక మనకేమి కుదువా, మనకేమి అపజయం, మనకేమి శత్రువు మన మీద విజయం పొందగలడు అని అనుకున్నా. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ దినాలు పెరుగుతూ ఉండగా, వారి యాత్ర దినాలు పెరుగుతూ ఉండగా ఇశ్రాయేలీయులు కనపడే ప్రతి దానిని చూసి దేవుడు అనుకుని నమస్కారం చేశారండి. విగ్రహారాధనకు ఎడవబడ్డారు. వారి యొక్క నీచమైన స్థితి ఏమనగా వారి మహిమా స్వరూపములను ఎద్దు రూపానికి మార్చి వేసుకొని ఆత్మీయ భ్రష్టత్వానికి దిగజారికిపోయారు. అందుని బట్టియే మరువబడిన మందస్సమని ప్రసంగించటానికి గల కారణం. వీరు మరిచిపోయేసరికి ఇంతవరకు జయ విజయాలు సాధించి మన మీద పగ తీర్చుకునే ఇశ్రాయేలుకు ఆధారమైన మందస్సమును మనం దొంగిలించుకుని వస్తే మనకు ఆ దేవుడు సహాయపడునేమో అని దురాశతో ఆ మందస్సాన్ని ఫిలిష్తీయులు దొంగిలించుకుని వెళ్ళి వారి యొక్క పాలెములో ఉంచుకునేది. ఏమి జరిగిందండి? మందస్సం దొంగిలింపబడేను అని వారు ఎరుగకుండా ఉన్న కారణాన వారు గుర్తెరుగటానికై వేల కొలది కుప్పలుగా వారు చచ్చిపోగా అప్పుడు సమాజపు పెద్దలకు ఒక మేల్కొలుపు వచ్చిందండి. ఇంత నష్టానికి ఇంతటి వేల కొలది ప్రజలు చావటానికి కారణమేమి అని వాళ్ళు ఆలోచన చేయగా దేవుని మందస్సం ఫిలిష్తీయుల చేతిలో పట్టబడెను. నా మాట ఆలకిస్తున్న భారతదేశీయ పౌరుడవైనటువంటి నిన్ను నన్ను ఈ మాట హెచ్చరించునుగాక. దేవుని మందస్సం యేసుక్రీస్తునకు సాదృశ్యమైనటువంటిదండి. ఆయనకు అనేక పేర్లు గలవు. అందులో ఒక పేరు సర్వలోక రక్షకుడు అని. సర్వలోక రక్షకుడైనటువంటి దేవుణ్ణి దేశం, ప్రపంచం మరిచిపోయింది. దేవుని మరిచిన కారణాన లక్షల కొలది మనుష్య జాతి ఊడ్చివేయబడటానికి గల కారణం 1 సమూయేలు 4వ అధ్యాయమందు దేవుని యొక్క మాట చదవాలని నా ఆత్మ నన్ను ప్రేరేపించుచు ఉన్నది. 1 సమూయేలు 4వ అధ్యాయం 3వ వచనం. జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఎందుకు ఓడించాను? ఎందుకు మనం ఓడిపోయాం? ఇంచుమించుగా వేల కొలది. 2వ వచనం ఆఖరి లైన్. ఎక్కువ తక్కువ 4000 మంది హతులైపోయి ఆ దినాలలో. బట్ టుడేస్ కౌంటింగ్ ఈజ్ అన్కౌంటబుల్. లెక్కింప శక్యము కాని మందిగా హతులైపోయి మరణానికి ఎడవబడుచు ఉన్నారండి. వారు హత్య చేయబడ్డారు. నేటి దినాలలో మరణం ప్రాణహానికరమైన మరణ మృదంగం చీల్చివేయచ్చు ఉన్నది. డోర్ టు డోర్, విలేజ్ బై విలేజ్, స్ట్రీట్ బై స్ట్రీట్, నూక్ బై నూక్, ఎవ్రీ సిటీ బై సిటీ, కంట్రీ బై కంట్రీ, ఎంటైర్ గ్లోబల్ మరణ మృదంగం వెంటాడుచు ఉన్నది. కారణం దేవుణ్ణి ఆనాటి ప్రజలు మర్చిపోయినట్లుగా మనమును మర్చిపోయాం. రెండవదిగా నిబంధన మందస్సం పట్టబడెను అనే మాట వినగానే యాజకుని ఏలి వెనక్కి పడి మెరవిరిగి చనిపోయాను. ఫినెహాస్ భార్య మోకాళ్ళ మీద కృంగి బిడ్డను కని మృతురాలయ్యాను.
దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని చే ప్రేమింపబడుచున్న ప్రియుడా, ఆలయపు తలుపులు మూయబడి ఉండగా నీ గుండెల్లో కలిగే పశ్చాత్తాపం, నీ గుండెల్లో కలిగే వేదన, నీ గుండెల్లో కలిగేటువంటి ఆ యొక్క దుఃఖం ఇది ఎలాగూ భరించగలుగుతూ ఉన్నావు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమును ఉపయోగించిన దినాలలో ఎరగలేకుండా పోయాం. ఇకనైనా దేవుని వైపుగా తిరగటానికి మరువబడిన మందసం ఎక్కడ ఎప్పుడు మనం విడిచిపెట్టి వేస్తాం. మందసానికి సాదృశ్యమైన యేసుక్రీస్తుని ఎప్పుడు నీ విడిచిపెట్టి వేస్తావు, ఎప్పుడు ఆయనకు దూరం అయిపోయావు, ఎప్పుడు ఆయన ప్రేమ నుంచి దిగజారికిపోయావు. లెమ్ము, తేజరిల్లుము, రైజ్ అప్ నౌ, లేచి ప్రకాశించు. క్రీస్తుని మీద ప్రకాశించి నిన్ను క్షమించి నిన్ను కనికరించి మరలా నీకు ఆ మందస మహిమను ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఈ మందస్సం అలాగ మోసుకుంటూ వచ్చారండి. మోసుకుంటూ వచ్చిన తదుపరి ఫిలిష్తీయులు దొంగిలించి 1 సమూయేలు 5వ అధ్యాయం ఈ రోజు పరిశుద్ధ దినాన్ని ఇంట్లో చదివి చూడు. అది వారి యొక్క దేవతల మందిరములో పెట్టగా దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేటంత వరకు దేవతలు బోర్లంగా పడ్డారు. ఒకసారి ఎలుకలేవో గంటినివ్వలే అనుకున్నారండి ఆ యొక్క పూజారులు. 2వ రాత్రి అది ముక్కలాయను, భయపడి వేదన చెందిరి. వారు కలవరము చెంది మరలా తిరిగి దాన్ని చేర్చబడి స్థలానికి చేర్చివేశారు. యేసుక్రీస్తును నీవు ఆయన వెదకి, యేసుక్రీస్తును నీ వెదకి నీ సొంత రక్షకునిగా చేర్చి పెట్టుకునేటంత వరకు ఆయన కృపని వెంటాడుతూనే ఉండను. మందసం నీకు సాదృశ్యమైన క్రీస్తు నీలో ఉదయించునుగాక. మర్చిపోయావా సహోదరి సహోదరుడా, మై బ్రదర్ అండ్ సిస్టర్, ఎక్కడ ఎప్పుడు నువ్వు పడిపోతీవో, నీవు పడిపోయిన స్థితిలో నుంచి నీవు లేచి ప్రకాశించు. మందసానికి సాదృశ్యమైన యేసుక్రీస్తు నీ మీద ఉదయించునుగాక. నెంబర్ 2, బలసూచకమైన మందసం. బలసూచకమైన మందసం. దేవుని వాక్యం సెలవీయబడుచున్నదండి. దేవుని వాక్యం సెలవీయబడుచున్నది. బలానికి సూచకమైన మందసం. 132వ కీర్తన 8వ వచనం. ఇశ్రాయేలుకు ప్రజలైన వారికి ఆనాటి నుండి ఈనాటి వరకు బలసూచకమైన మందసం. ఆ మందసానికి సాదృశ్యమైనటువంటి వాడు యేసుక్రీస్తు. అంతరాత్మలో నుండి సమాధి నుండి లేచినట్లుగా నీ హృదయం నీకు అడుగు భాగం నుండి లేచిన ఎడల నీకు దైవిక బలము కలుగును. ఆ వచనాన్ని చదవగా 132వ కీర్తన 8వ వచనం. బలసూచకమైన యెహోవా లెమ్ము, యెహోవా లెమ్ము, బలసూచకమైన మందసముతో లెమ్ము అని కీర్తనాకారు అంటున్నాడు. కర్తావే ఎలిందరులు, కర్తావే ఎలిందరులు, బలహీనులమైపోయి ఉన్నాం, బలహీనతతో ఉన్నాం, కలవరములతో ఉన్నాం, ప్రాణ భయముతో ఉన్నాం, వేదనతో ఉన్నాం, ఇబ్బందులతో ఉన్నాం, మాకున్న రోగాలకు హాస్పిటల్కి వెళితే డాక్టర్ లేని పరిస్థితులలో ఉన్నాం. ఎలిందరులు, దేవనే ఎలిందరులు, నా కుటుంబ కూడికలలో నుండి, నా గృహ ఆరాధనలో నుండి, నా అంతరాత్మలో నుండి లేచి ప్రకాశించు నాయనా, ప్రకాశించు ప్రభువా. ప్రాణహానికరమగు రౌద్రం కుమ్మరింపబడుచున్న దినాలలో నేను నాశనమైపోకుండా నన్ను రక్షించి నాకు బలము కలుగ చేయమని ప్రభువులోనికి ఇప్పుడే నీ నిలుచున్న స్థలములో దేవుని వైపుగా తిరిగి హృదయము పగులగా ప్రార్థన చేయగలవా? నా ప్రభువు నీలోనికి బలమైనటువంటి పునరుద్ధానపు శక్తితో నీలోనికి వచ్చినయ్యా. వచ్చునండి, వచ్చును. దేవుని వాక్యం సెలవీయబడుచున్నది. కీర్తనాకుడు అంటున్నారండి 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా,
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం చదివి చూడండి. ఎందరైతే ఆయన ప్రేమించుదురో వారు సూర్యుని వలె బలము కలిగి ప్రకాశించెదరటండి. సూర్యుని వలె బలము కలిగి ప్రకాశించెదరట. ఆయన బలమున్న ఎడల ఏమున్నా లేకపోయినా ఆయన యందే మనం ఆనందించగలం. హబక్కూ 3వ అధ్యాయం 17 నుండి 18, 19 వచనాలు చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పూయకుండినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను నేను యెహోవా యందే ఆనందించేదను. రిజాయిస్ ఇన్ మై లార్డ్, నా దేవుని యందే నేను ఆనందించేదను. యెహోవా నా బలం. అబ్బకంటున్నాడు, ఏమున్నా లేకపోయినా ఆయనే నీ బలశాలి అయి ఉన్నాడు. నెహెమ్యా 8:10 చదవండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, బబులోను దేశానికి కొనుక్కోబడిన ఇశ్రాయేలీయులు యెహోవాని బట్టి ఆనందించారండి. యెహోవా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానించారండి. యెహోవా నామమున పాటలు పాడారండి. యెహోవాను స్తుతించారండి. ఈ కార్యాలు జరుగుతూ ఉండగా సౌలు శీలాలు చెరసాలలో గాయాలతో గాఢాంధకారంలో బంధించబడినప్పుడు వారు పాటలు పాడి దేవుని స్తుతించుతూ ఉండగా అగ్నిమయమైన అభిషేకం వారి మీద దిగవచ్చి ఇనుప సంఖ్యలు బంధకాలు విడిపోయినట్లుగా నా దేవుని కృప నేను బలపరచునుగాక. బలసూచకమైన మందస్సము కలిగిన వాడా రమ్ము, నేను భయపడిపోవచ్చు ఉన్నాను, కలవరము చెందుచు ఉన్నాను. ఏమగును ఈ రోజుకున్నాను, రేపేమైపోదును అనేటువంటి నిత్య నిర్ణయము లేనటువంటి వాడనైనాను. సేవ్ మీ లార్డ్, నన్ను రక్షించు ప్రభువా, నీ బలాన్ని నాకిమ్ము. ఈ యొక్క ప్రాణాంతకమైన మరణ మృదంగాన్ని జయించడానికి ఐ వాంట్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ మై హార్ట్. ప్రార్థించగలవా? ఇప్పుడే ప్రార్థన చేయి. దైవ బలం సంసోను యొక్క శిరస్సు మీదకి దిగవచ్చినట్లుగా నీ మీదకి దిగవచ్చునుగాక. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునమని దాగోను దేవతల మధ్య కట్టబడినటువంటి సంసోను ప్రార్థన చేస్తాడు. ప్లీజ్ డూ రిమెంబర్ మీ లార్డ్ వన్స్ అగైన్, ప్లీజ్ హ్యావ్ ఎ మెర్సీ ఆన్ మీ. దేవుడు ఆ ప్రార్థన విని అభిషేకపు 7 తలలు మొలిపించగా దైవిక బలం కలిగను. దేవుని చే ప్రేమింపబడుచున్న సహోదరుడా, సహోదరి, దేవుని బలం నీ తగునుగాక. బలసూచకమైన మందస్సముతో నేటి దినాలలో మనం దేవుని కొరకు ప్రకాశించుదాం. 3వదిగా ఆశీర్వదించేది మందస్సం. ద థర్డ్ వన్ అండ్ ఫైనల్, ఆశీర్వదించేది మందస్సం. ఈ మందస్సాన్ని యెరూషలేముకి తీసుకురావటానికి బాచాలు భజంతరాలతో దావీదు తీసుకుని వస్తూ ఉండగా, అంతకు ముందు ఈ మందస్సాన్ని ఎవరు కూడా ముట్టుకోలేదండి, ఎవరు తాకలేదు. దీని యొక్క ప్రతిష్టత వేరు, దీని యొక్క గొప్పతనం వేరు. అయినప్పటికీ వారు దేవుని వాక్యం సెలవీయబడుచున్నది, ఈ మందస్సాన్ని ముట్టకూడదటండి. ముట్టితే ముట్టిన కోడి చనిపోవును అని బైబిల్ సెలవీయబడుచున్నది. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14-15 వచనాలు చదవగా ఈ మందస్సం యొక్క మహామహిమ అందు మనం చూడగలం. దేవుని ఆజ్ఞ, మందస్సాన్ని మానవ హస్తం ఏదియు ముట్టకూడదు. ముట్టిన ఎడల ముట్టిన చోటనే వాడు చనిపోవును అని దేవుని వాక్యము సెలవీయబడుచు ఉన్నది. ఏది ఏమైనప్పటికీ దాన్ని వారు తోడుకొని వస్తూ ఉండగా ఉజ్జ అనబడిన వాడు ముట్టెను, దైవాజ్ఞని మితిమీరి ముట్టెను. వాడు అక్కడ పడిరి, చనిపోయిరి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15 వచనం, ముట్టకూడదు. Do not be touch that ark. Then again, కనురెప్పపాటు సమయములో కనుమూసి తెరిచినంత
రెప్పపాటులో కూడా ఆ మందస్సాన్ని ఏ మానవ నేత్రము చూడకూడదటండి. అంత పవిత్రమైన మందస్సను నేను మీ ఇంటికి తెస్తానంటే వద్దు 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 అనేవారే తప్ప శాపాన్ని కోరుకునే లోకం మందస్సానికి సాదృశ్యమైన క్రీస్తుని విసర్జించచ్చు ఉన్నదని. దైవచనమా, ఎన్ని గ్రామాలు నేటి దినాలలో కరోనా తెగులుకు దట్టులు కట్టివేస్తున్నట్లుగా క్రీస్తు యొక్క స్వార్థను రానివ్వకుండా అడ్డుబండలు వేస్తూ ఉన్నారు. గ్రామాలు, పట్టణాలు, కుగ్రామాలు, మహా పట్టణాలు క్రీస్తుకు చెందిన వారు లేరు, క్రీస్తు యొక్క సేవకులు లేరు, యాజకులను రానివ్వటం లేదండి. అందుకే ఆశీర్వాదం లేకుండా పోయిందండి. మేము దీనికి చెందిన వారం కాము, మేము ఈ దేవుణ్ణి ఆరాధించం, ఆ దేవుణ్ణి ఆరాధించమంటున్నారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆఫర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫర్ యూ, జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్ ఎంటైర్ ద గ్లోబల్. యేసు సర్వమానవాది కొరకు చనిపోయాను, ఆయన నిన్ను ప్రేమించుచున్న. జీసస్ లవ్స్ యూ. నీ శాపాన్ని, నీ కీడును, నీ దుఃఖాన్ని, నీ ఇంటిలో ఉన్న గొడ్డుమూతతనాన్ని, నీ ఇంటిలో ఉన్నటువంటి రక్షింపబడని బండబారిపోయిన కార్యములను, నిన్ను పట్టిన దరిద్రతను, నీ ఆత్మీయ క్షీణతను, నీ జీవితం అనగారికి పోయేటువంటి యొక్క దుస్థితిని మార్చివేయటానికి యేసు ఒరువరే, యేసు ఒక్కడే. ఆయనను చేర్చుకోగలవా? అందరూ మాకొద్దు 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 అన్నారండి. చివరికి ఓబేద్ ప్లస్ ఏదేం, ఓబేద్ అనబడినటువంటి వారు ఏదేమీలకు ఒకప్పుడు బానిసలుగా ఉన్నటువంటి వారు. అందుబట్టి ఓబేదేదేం అని వారికి పేరైపోయినదండి. ఇతడు గిత్తీయుడైనటువంటి ఒక వంశానికి చెందినవాడు. ఓబేదిని ఒక్కడు మాత్రమే నేనున్నాను, చావైనా బ్రతికైనా మేలైనా కీడైనా ఉపద్రవమైన దేశమేనని వెలివేసిన ఆ మందస్సన్న ఇంటికి ఇవ్వండి అన్నప్పుడు అతని ఇంటిలో చేర్చుకున్నాడండి. ఆశీర్వదించేది మందస్సం. 2 సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం సెలవీయబడుచు ఉన్నది. ఆ మందస్సం ఓబేదేము ఇంటిలో 3 నెలలు, 3 months means maybe 92 or 91 days, 3 నెలలు ఉండగా దేవుడు ఆ ఇంటి వారందరినీ ఆశీర్వదించారు. దేవుని నామమును ఎరిగినటువంటి ప్రియులారా, మార్చి 22 నుండి రేపు మే నెల ఆఖరుకి 3 నెలలు కావచ్చును, లేక ఇంకా కొన్ని దినాలు పెరగవచ్చునండి. ఈ లాక్డౌన్ దినాలలో గృహాల మధ్య ఉన్న నీ ఇంటిలో మందస్సమునకు సాటి అయిన యేసు క్రీస్తుని చేర్చి పెట్టుకో. నేను బ్రతిమాలుచు ఉన్నాను. దైవ సేవకునిగా నీ క్షేమం కోరి, నీ ఆశీర్వాదం కోరి ఈ మందస్సం నీ ఇంటికి అవసరం. The ark must be near to your home. నీ ఇంటికి అవసరం, నీ ఇంటికి అవసరం. ఇది లేని కారణాన్న నీ ఇంటిలో ఒక రక్షింపబడలే. భార్య విశ్వాసిగా ఉంది, భర్త విశ్వాసిగా లేడు. ఈ మందస్సం లేని కారణాన్న భార్యాభర్తలు ఇరువురు ప్రభువు నమ్ముకున్నారు. తల్లిదండ్రులైన మనం ప్రభువు నమ్ముకున్నాం. బిడ్డ హృదయాలు క్రీస్తుకు బహుదూరముగా ఉన్నవి. ఈ మందస్సం లేని కారణాన సమాధానాన్ని కోరుకుంటున్నాం. సమాధానం మన ఇళ్లలో ఉండటం లే. ఈ మందస్సం లేని కారణాన ఒకరు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరొకరు మన యొక్క విశ్వసనీయమైన ప్రార్థనను అవిశ్వసనీయముగా మార్చివేస్తూ ఉన్నారు. నీ కుటుంబములో నీ 4 గోడల్ని గుద్ది మాట్లాడి ప్రశ్నించు. ఆ గోడలలో ఉన్న ఇటుక రాళ్ళు నీతో మాట్లాడును. నీ గృహములో క్రీస్తుకు సాదృశ్యమైన మందసానికి సాదృశ్యమైన క్రీస్తు నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనం, ప్రియుడా
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇవన్నీ విషయములను వర్ధిల్లుచు సుఖ సౌఖ్యముగా ఉండవని కోరుచున్నానని ప్రార్థిస్తున్న పద్మాసు దీవులో ప్రార్థించే యాహాను ప్రార్థన ఎడలు నెరవేర్చబడును గాక. ఇఫ్ నాట్, ఒకవేళ నీవు ఇంకా కలిగి ఉండకపోతే ఈరోజే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే ప్రభు నీకు నాకు ఇచ్చిన ఒక ఆశీర్వాద దినం. టుమారో ఈజ్ నాట్ యువర్స్ అండ్ మీ. రేపు నీది కాదు, నాది కాదు. ఇప్పుడే ఆ ప్రభువుని నీ ఇళ్ళ పతి సంపూర్ణముగా, తండ్రి నా ఇంటిలో ఆశీర్వాదం లేకుండా పోయింది నాయన, ఈ ఆశీర్వాదం లేని కారణాన్న మేము స్థితిలో మిగిలిపోయాం, మమ్మల్ని క్షమించండి. నిబంధన మందస్సాన్ని ఓబేదేం చేర్చి పెట్టుకున్నట్లుగా నేను చేర్చుకోవటానికి నా హృదయాన్ని తెరిచి ఉంచాను. నాన్నలోకి రమ్ము ప్రభు అని ప్రభుని స్వీకరించగలవా? అతి ప్రార్థన నాతో పాటు కలిసి చేయటానికి ఇష్టపడేలా తల ఉంచు. ప్రార్థన చేసుకుందాం. తుమ్మకర్రతో చేయబడిన మందస్సం, నెంబర్ 1 మరువబడిన మందస్సం, 2 బలసూచకమైన మందస్సం, నెంబర్ 3 ఆశీర్వదించేది మందస్సం. ప్రార్థన. మహోన్నతుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మా జీవిత దినాలని వెరిగిన వాడము, నా హృదయ అంతరాంతర్యములలో ఉన్న స్పందనని వెరిగిన వాడవు నాయన. నీవు లేని కారణాన్న మేము కార్చే కన్నీరుని వెరగదు, మేము పడే వేదన్ని వెరగదు. ఎవరు తండ్రి మమ్మల్ని ఆదరించగలరు నాయన? ఎవరు ఆదరించగలరు? ఎన్నోసార్లు నా హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తట్టగా నీ నిరాకరించి వేశాను. ఇప్పుడు నా కళ్ళు తెరిపించినందుకు స్తోత్రం తండ్రి. నాలోనికి ప్రవేశించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు. నా నామం, నీ నామం నిమిత్తమై నా ప్రార్థన అంగీకరించినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ మీతో సదాకాలం నిలచి ఉండును గాక. God bless you all.